Dutch captured Puducherry from French in the year 1693. 1693 సంవత్సరంలో ఫ్రెంచ్ వారికి చెందినటువంటి పుదుచ్చేరిని డచ్ వారు ఆక్రమించుకోవడం జరిగింది. 1673 సంవత్సరంలో వాలికొండాపురం అనే ప్రాంతాన్ని ముఖ్యంగా షేర్ ఖాన్ లోడి, బీజాపూర్ రాజ్యం తరపున గవర్నర్ అయినటువంటి షేర్ ఖాన్ లోడి నుండి ఆనాడు ఎవరు తీసుకున్నారు అంటే ప్రధానంగా ఫ్రాంకోయిస్ మార్టిన్ కొనుగోలు చేయడం జరిగింది, తీసుకోవడం జరిగింది. మరి ఈ వాలికొండాపురాన్ని 1673లో ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే ఫ్రెంచ్ అధికారి తీసుకున్నాడు. ఎవరి నుండి? ఆనాటి బీజాపూర్ గవర్నర్ అయినటువంటి షేర్ ఖాన్ లోడి నుండి. సో ఇక్కడే నెక్స్ట్ ఇయర్ నాటికి మరి 1674లో ఒక కొత్త పట్టణాన్ని నిర్మించాడు వాలికొండాపురంలో. దాని పేరే పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అంటున్నాము. పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి. The founder of the Puducherry was Francois Martin. It was built in the year 1674 by Francois Martin, who was a French officer, who was the Director General of the French trade in India, who was also served as the Governor, Viceroy of French India. సో భారతదేశంలోని అంటే ఫ్రెంచ్ భారతదేశానికి సంబంధించి మరి డైరెక్టర్ జనరల్గా అదేవిధంగా చూసినట్లయితే గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఎవరంటే ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే వ్యక్తి. ఇతన్నే మనము పుదుచ్చేరి నగర పట్టణ నిర్మాత అంటున్నాం. పుదుచ్చేరి పట్టణ నిర్మాత ఎవరు? ఫ్రాంకోయిస్ మార్టిన్. ఏ సంవత్సరంలో ఇది నిర్మించబడింది? 1674 సంవత్సరంలో. అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి. 1697లో రిస్విక్ సంధి జరిగింది. ఈ రిస్విక్ సంధి షరతుల ప్రకారము తాము ఏదైతే భారతదేశంలో మరి ఫ్రెంచ్ వారి నుండి సో పుదుచ్చేరిని ఆక్రమించుకున్నారో దానిని పుదుచ్చేరిని తిరిగి రిటర్న్ చేయడం జరిగింది. తిరిగి ఫ్రెంచ్ వారికి ఇవ్వడం జరిగింది. 1693లో పుదుచ్చేరి ఫ్రెంచ్ హెడ్ క్వార్టర్ భారతదేశంలో. దీనిని ఆక్రమించుకున్నారు ఎవరు? డచ్ వారు. కానీ 1697లో యూరోప్లో జరిగినటువంటి రిస్విక్ సంధి షరతుల ప్రకారము పుదుచ్చేరి ఇంతకుముందు ఫ్రెంచ్ వారిది కదా, సో కాబట్టి ఫ్రెంచ్ వారికి తిరిగి ఇచ్చి వేశారు ఎవరు? డచ్ వారు మనం చెప్పుకోవచ్చు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ కింద ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.